వెల్కమ్ టు తెలుగు ఈ ట్యూటర్ ఛానల్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో 10వ తరగతికి సంబంధించి ఇంద్రధనుస్సు ఏ విధంగా ఏర్పడుతుంది, ఇంద్రధనుస్సులో రకాలు ఏంటి, అసలు ఇంద్రధనుస్సు ఏర్పడడానికి ఉండాల్సిన నియమాలు ఏంటి ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా ఇంద్రధనుస్సు 2 రకాలుగా ఉంటుంది. ఇంద్రధనుస్సులు మనకి 2 రకాలుగా ఏర్పడతాయి. ప్రాథమిక ఇంద్రధనుస్సు అంటాం, గౌణ ఇంద్రధనుస్సు అంటాం. మరి ఇంద్రధనుస్సు ఏర్పడాలంటే నియమం ఏమిటి? ఎప్పుడు కూడా ఇంద్రధనుస్సు అనేది సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉండేటప్పుడు మాత్రమే ఏర్పడుతుంది. అయితే ఇంద్రధనుస్సు ఏర్పడేటప్పుడు అక్కడ జరిగేటటువంటి భౌతిక పరిణామాలు ఏమిటి చూద్దాం. ముందుగా సూర్యుడు ఉన్నాడని చూద్దామండి. సూర్యుడు నుండి మనకి తెల్లని కాంతి కిరణాలు వస్తున్నాయి. సో మనకి అదే సమయంలో ఒక వర్షపు బిందువు తీసుకుందాం. ఇలా వర్షపు బిందువు మీద పైన సూర్యుడి నుండి వచ్చేటటువంటి తెల్లని కాంతి కిరణం ఒకటి పతనమైంది అనుకుందాం. తెల్లని కాంతి కిరణం ఒకటి సూర్యుడి నుండి వచ్చి వర్షపు బిందువు మీద పడినట్లయితే మనకి కాంతి అనేది ఏమవుతుందంటే ఇక్కడ పట్టకం మాదిరిగా పట్టకం మాదిరిగా ఏమవుతుందంటే కాంతి 7 రంగులుగా విడిపోవడం జరుగుతుంది. సో ఇలా మనకి 7 రంగులుగా విడిపోతే మనకి ఎప్పుడు కూడా ఇంద్రధనుస్సులో అంటే పట్టకంలో కాంతి అనేది మనకి విడిపోయేటప్పుడు 7 రంగులు ఏర్పడతాయి. ఆ 7 రంగుల్లో కోడ్ విప్గయారంట. సో వైలెట్ అనేది కిందనే ఏర్పడుతుంది, రెడ్ అనేది పైన ఏర్పడుతుంది. సో ఇది వైలెట్ కలర్, అదేవిధంగా పైన అనేది రెడ్ కలర్ తీసుకున్నాం. అయితే ఇలా వచ్చిన కాంతి కిరణం అనేది మనకి ఏమవ్వాలండి? కండిషన్ ప్రకారం చూసుకుంటే వాటర్ బిందువు నుండి ఏదైతే నీటి బిందువు ఉందో దాని నుండి బయటికి పోవాలి. కానీ ఇక్కడ అలా జరగదు. అలా జరగకుండా ఈ ప్రత్యేకమైన సందర్భంలో మాత్రమే మనకి ఏమవుతుంది? ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. అయితే ఇక్కడ జరిగేటటువంటి మార్పు ఏంటి? అలా పడి వక్రీభవనం చెందిన కాంతి కిరణం అనేది నీటి బిందువుకు బయటకు పోకుండా తిరిగి ఇక్కడ సంపూర్ణ అంతర పరావర్తనం అనేది చెందడం జరుగుతుంది. సంపూర్ణ అంతర పరావర్తనం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం ఇక్కడ. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చెంది తిరిగి నీటి బిందువు లోపల వైపు కాంతి రావడం అనేది జరుగుతుంది. ఇలా వచ్చిన కాంతి కిరణం ఇక్కడ చూస్తే మళ్ళీ మనకి నీటి బిందువు అనేది సాంద్రతయానికంగాను, గాలి అనేది విరయానికంగాను కనిపిస్తుంది. సో వెలుపలకు వచ్చే కాంతి కిరణం తిరిగి మనకి ఏమవుతుందంటే కాస్త వక్రీభవనం చెందడం అనేది జరుగుతుంది. ఇలా వక్రీభవనం చెందిన కాంతి కిరణం అనేది బయటికి మనకి వివిధ రంగుల్లో కనిపించడం జరుగుతుంది. సో దాన్నే మనం ఏమంటాం? ఇంద్రధనుస్సు ఏర్పడిందని అంటాం. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. సో సూర్యుడి నుండి వచ్చేటువంటి కాంతి కిరణానికి నీటి బిందువు నుండి వెలువడినటువంటి కాంతి కిరణానికి మధ్యలో కోణ వ్యత్యాసం ఏమైనా ఉంటుందా అంటే సూర్యుడి నుంచి కాంతి కిరణానికి మనం సమాంతరంగా ఒక కాంతి కిరణానికి కానీ మనం మెజర్ చేసినట్లయితే ఈ రెండింటి మధ్యలో కోణం అనేది ఎల్లప్పుడూ కూడా 40 డిగ్రీల నుండి 42 డిగ్రీలు ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఒక నీటి బిందువు విషయంలో. మరి ఇంద్రధనుస్సు అనేది ఒక నీటి బిందువు మీద ఏర్పడుతుందా? చాలా బిందువుల మధ్య ఏర్పడుతుంది. అందుకే ఒకసారి చూస్తే ఈ ప్రాథమికంగా ఏర్పడినటువంటి ఈ దశలో ఎరుపు రంగు అనేది పైకి కనిపించడం, అలాగే వైలెట్ రంగు అనేది కిందకి ఏర్పడడం అనేది జరుగుతుంది. రెండు బిందువుల విషయంలో ఏ విధంగా ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది? సో ఇక్కడ మనం 2 నీటి బిందువులను తీసుకున్నాం. సో 2 బిందువుల పైన సూర్యుని యొక్క తెల్లని కాంతి కిరణాలు పడుతున్నాయి అనుకుందాం. తెల్లని కాంతి కిరణాలు సూర్యుడి నుండి మొదటి నీటి బిందువు పైన, 2వ నీటి బిందువు పైన పడ్డాయి అనుకుందాం. సో మనకుండే దశల వారీగా ఏం చెప్తాం? మొదట వక్రీభవనం చెందుతుంది, 2వ దశలో మనకి పరావర్తనం చెందడం అనేది జరుగుతుంది. సో చూద్దాం. అనేది బయటికి వెలుపలికి రావడం జరుగుతుంది. సో అదేవిధంగా వైలెట్ కలర్స్ కూడాను రావడం జరుగుతాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సందర్భంలో చూసినట్లయితే వైలెట్ కలర్ అదేవిధంగా రెడ్ కలర్ 2 కూడా రావడం వల్ల మనకి ఇక్కడ మనకి పైన మనకి కేవలం ఏం కనిపిస్తుందంటే రెడ్ కలర్ అనేది తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఇంద్రధనుస్సులో పైకి మనకి రెడ్ కలర్, కిందన వైలెట్ కలర్ అనేది కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ప్రాథమిక ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. మరి గౌణ ఇంద్రధనుస్సు ఏర్పడే సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
సో ఇప్పుడు చూడండి, కాంతి కిరణాలు అనేవి కింద నుండి నీటి బిందువులోకి ప్రవేశించినట్లయితే సాధారణంగా గౌణ ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. ఉదాహరణకు సూర్యుడు దిగువన ఉన్నాడు, సో పైన మనకి వర్ష బిందువు ఉంది అనుకుందాం. సో సూర్యుడు నుండి వచ్చేటటువంటి కాంతి కిరణం నేరుగా నీటి బిందువు మీద పడింది అనుకుందాం. సో నీటి బిందువు మీద పడగానే మనకి ఏమవుతుంది, సో మనకి చిత్రం పరిశీలిస్తే రెడ్, అదేవిధంగా అండ్ వైలెట్ కాంతి మనకి ఇక్కడ వక్రీభవనం చెందలేదు. ఇది మొదటి దశ. సో మొదటి దశలో వక్రీభవనం చెందింది, వక్రీభవనం చెందుతూ నీటి బిందువులో ప్రవేశించింది. నీటి బిందువులో ప్రవేశించినటువంటి కాంతి అనేది మళ్ళీ ఏమవుతుంది, సంపూర్ణాంతర పరావర్తనం ఇక్కడ చెందుతుంది. సో సంపూర్ణాంతర పరావర్తనం చెందిన కాంతి కిరణం మళ్ళీ నీటి బిందువు గోడలకి తాకడం జరుగుతుంది. మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ రెండవసారి మళ్ళీ ఏమవుతుందంటే సంపూర్ణాంతర పరావర్తనం చెందడం జరుగుతుంది. ఇలా మనకి రావడం జరుగుతుంది. ఇలా ఏర్పడినటువంటి చివరి దశలో మనకి ఏమైపోతుందంటే అది కాస్త వక్రీభవనం చెంది బయటకి రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా గౌణ ఇంద్రధనుస్సు అనేది ఏర్పడుతుంది. అయితే ఇక్కడ గౌణ ఇంద్రధనుస్సులో చూసుకున్నట్లయితే ఇంద్రధనుస్సు ఏర్పడినప్పుడు కాంతి కిరణానికి మధ్యలోకి కోణాలు ఏ విధంగా ఉంటాయి అంటే 50 డిగ్రీల నుండి 53 డిగ్రీలు ఉంటుంది. ఈ విధంగా మనకి గౌణ ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. అయితే ప్రాథమిక ఇంద్రధనుస్సుకి గౌణ ఇంద్రధనుస్సుకి తేడా ఏమైనా ఉందా ఒకసారి చూద్దాం. ప్రాథమిక ఇంద్రధనుస్సులో అయితే ఒకసారి వక్రీభవనం చెందింది, అదే రెండోసారి సంపూర్ణాంతర పరావర్తనం జరిగింది కాబట్టి పరావర్తనం అన్నాం. సో ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ వక్రీభవనం చెందింది. అంటే ప్రాథమిక ఇంద్రధనుస్సు అనేది 3 దశల్లో జరుగుతుంది. 3 దశలు ఏంటంటే మొదటిది వక్రీభవనం, రెండవది పరావర్తనం, మూడవది మళ్ళీ వక్రీభవనం. అదే గౌణ ఇంద్రధనుస్సుకు వచ్చినట్లయితే ఒకటవసారి వక్రీభవనం, రెండవసారి పరావర్తనం, మూడవసారి పరావర్తనం, నాలుగవసారి వక్రీభవనం. సో ఇలా మనకి 4 దశల్లో ఏర్పడుతుంది. అయితే ఇక్కడ 3 దశల్లో ఏర్పడుతుంది కాబట్టి కాంతి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం రంగుల్ని ఈజీగా గుర్తించగలం. కానీ ఇక్కడికి వచ్చేసరికి గౌణ ఇంద్రధనుస్సుకు వచ్చేసరికి మొత్తం 4 దశల్లో జరగడం వల్ల బహిర్గతమైనటువంటి కాంతి అనేది తీవ్రత తక్కువగా ఉంటుంది. మనం అంతగా దాన్ని స్పష్టంగా గమనించలేము. ఇవి మనకు ఉండేటటువంటి ఇంద్రధనుస్సు ఏర్పడే విధానాలు.